అంశం భగవాన్ బుద్ధ ఆధ్యాత్మిక అన్వేషణ. మాస్టర్ శాబరి సుప్రసిద్ధ సాహితీమూర్తి, యోగా గురువు, బహుముఖ ప్రజ్ఞాశాలి. తన 16వ ఏటనే కలం పట్టి వైవిధ్యమైన ప్రక్రియలతో 150 పైగా రచనలు చేసి వారి విలక్షణమైన రచయిత. వారి రచనలు ఎన్నో వైవిధ్య లక్షణాలతో కూడి ఉన్నాయి. అటువంటి రచనలో శ్రీ శాబరి గారు రాసిన భగవాన్ బుద్ధ ఒకటి. జీవిత చరిత్రలు అనే రచనలో తొలి దశలో వచ్చినటువంటి రచన ఇది. ఈ పుస్తకం 2006వ సంవత్సరంలో ముద్రణ పొందింది. ఆ తర్వాత 7 సార్లు ముద్రణ పొందింది. ఈ గ్రంథంలో బుద్ధిని ఆధ్యాత్మిక ప్రయాణం, మహాపరినిర్వాణం, అష్టాంగ మార్గాలను లోతుగా పరిశీలించారు. అదేవిధంగా ఈ పుస్తకంలో సిద్ధార్థుడు బుద్ధుడిగా మారిన వైనం, జ్ఞానోదయం, 4 గొప్ప సత్యాలు, ఆత్మజ్ఞానం మొదలైన వాటి గురించి వివరించడం జరిగింది. అలాగే శాబరి గారు ఈ పుస్తకాన్ని ఆధ్యాత్మిక అన్వేషణలకు, బుద్ధిని తత్వశాస్త్రాన్ని అర్థం చేసుకోవాలనుకునే వారికి ఒక అద్భుతమైన మార్గదర్శిగా తీర్చిదిద్దారు. ధ్యానాన్ని ఒక పనిగా చేయకు, ప్రతి పనిని ఒక ధ్యానంగా చేయి అని బుద్ధుడు అన్నారు. శాబరి గారు బుద్ధుడి గురించి ఇలా చెప్తారు: గౌతమ బుద్ధుని పేరు తెలియని వారు ఉండరు, తెలియని ప్రపంచం ఉండదు. ప్రేమ, కరుణ, శాంతి ఉన్నంత కాలం బుద్ధుడు ఉన్నట్లే అని చెప్పవచ్చు. దేశానికి దేవుళ్ళు మారుతుంటారు, కాలానికి మతాలు మారుతుంటాయి. కానీ నాటికి నేటికి మారనిది మానవత్వం. వేదాలు నీడలో మనుగడ సాగించలేక బోధి నీడను ఆశ్రయించి బుద్ధుడయ్యాడు. ధ్యానంను పండించుకొని జ్ఞాని అయ్యాడు. అదేవిధంగా భగవాన్ బుద్ధుడు అభిమానించింది మానవతనాన్ని, ప్రేమించింది మానవత్వాన్ని, ఆరాధించింది హృదయ ధర్మాన్ని. చరిత్రలో ఎంత వెనక్కి వెళ్ళినా బుద్ధిని వద్ద ఆగి చూడవలసిందేనని చెప్పవచ్చును. జ్ఞాన కిరణాలు బుద్ధి నుండి వెలువడ్డాయని చెప్పవచ్చు. సిద్ధార్థుడు అంటేనే పూర్ణ పురుషుడు అని సిద్ధ సంకల్పుడు అని అర్థం. సిద్ధార్థుడు జ్ఞానం పొంది బుద్ధుడు అయ్యాడు. బుద్ధుడు కావడం అంటే జ్ఞాని కావడమే. తద్వారా మనం బుద్ధుని అనుసరించడం ద్వారా అనేక విషయాలను తెలుసుకోవచ్చు. ఆయన అనుసరించిన మార్గంలో ప్రయాణిస్తే మన జీవితం కూడా బాగా ఉంటుందని చెప్పవచ్చు. భగవంతుడు ఎవరు? శాబరి గారు భగవంతుడు అంటే ఎవరు అనే విషయాన్ని ఇలా వివరిస్తారు. మనుషులు తమ అవగాహనలకు అనుగుణంగా భగవంతుని వివరిస్తుంటారు. కొందరికి భగవంతుడు ఒక రూపంలో కనిపిస్తాడు, మరి కొందరికి ఆయన రూపరహిత శక్తిగా అనిపిస్తాడు. అలాగే భగవంతుడు ఎక్కడ ఉన్నాడు, ఆయన ఉన్నాడా లేదా అనే ప్రశ్నలు మన మనసులో సహజంగా కలుగుతుంటాయి. కానీ భగవంతుడు బయట ఎక్కడో ఉన్నా మనసులో ఉన్న అంతర్గత చైతన్యమే భగవంతుడు. మన విశ్వాసంలో, మన ఆలోచనలో, మన ప్రవర్తనలో ఆయన ప్రతిఫలిస్తాడు. విశ్వమంతా ఒకటే అనే భావనలో భగవంతుని సన్నిధి ఉంటుంది. అందుకే భగవంతుని రూపాలు, గుణగణాలు మనం కల్పించుకునేవని చెప్పవచ్చు. అలాగే ప్రపంచంలోని ప్రతి దేశ చరిత్రను, ప్రతి మత చరిత్రను పరిశీలిస్తే ఒక స్పష్టం అవుతుందని శాబరి గారు అన్నారు. భగవంతుడు మనసులో జన్మించాడు. కనిపించని భగవంతుని గురించి చెప్పే వాళ్ళంతా తమ అనుభూతులను ఆధారంగా మాట్లాడతారు. భగవంతుని ప్రవక్తలని, దైవదూతలని సృష్టించారు. మనం నిజంగా భగవంతుడు ఎవరు అని చెప్పగలమా? దేవుడిని ఎలా కొలుస్తాం? 4 దిక్కులు కొలిచినట్టు భగవంతుడిని కొలవలేము. ఈ ప్రశ్నలకు సమాధానం వెతికిన వాళ్ళు ప్రవక్తలు, మహర్షులు, ఆత్మజ్ఞానులు అని చెప్పవచ్చు. మనం చేయవలసిన పని ఏమిటి, చేసిన పని ఏమిటి, చేసుకోవాల్సినది ఏమిటి, ఇవన్నీ జీవిత లక్ష్యాల మనలోని అజ్ఞానం తొలగించడమైన ముఖ్యమైన పని. ఆ పనిని పూర్తిగా, మనస్ఫూర్తిగా, నిస్వార్థంగా చేసిన వారు గౌతమ బుద్ధుడు. శాబరి గారు ఇలా అన్నారు: బౌద్ధ మతం అనగానే బుద్ధుడు గుర్తుకొస్తాడు, కానీ బుద్ధుడు మతాన్ని స్థాపించలేదు. మతం గురించి ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు. ఎందుకంటే మతాలు సమాజంలో అసమానతలను, కులభేదాలను పెంచుతాయి ఆయన గ్రహించారు. అధర్మం పెరిగిన చోట ధర్మాన్ని ప్రచారం చేశాడు. ఆయన తలుచుకున్నది మానవత్వం, దుఃఖ నివారణ లక్ష్యమని, ఆనందాన్ని అందరికీ పంచడమే ఆయన బోధనలను చెప్పవచ్చు. అలాగే మనసుకు 3 ఆవరణలు ఉంటాయి. అది బుద్ధి, స్వధర్మం, సంఘం. ఇందులో మొదటిది బుద్ధి, భౌతిక జీవన వలయం. రెండవది స్వధర్మం, వివేకం, నీతి కలిగిన ధార్మిక జీవనం. మూడవది సంఘం, జ్ఞాన ఆధ్యాత్మికతను నీడనిచ్చే సంఘం జీవనం. ఈ 3 కలిస్తే
మానవ జీవితానికి పూర్ణత్వం అవుతుందని చాగంటి గారు విశ్లేషించారు. ఇక గౌతమ బుద్ధుని జననం. గౌతమ బుద్ధుడు కపిలవస్తు దేశానికి చెందిన లుంబిని పట్టణంలో జన్మించాడు. భౌగోళికంగా ఈ ప్రాంతం ప్రస్తుతం నేపాల్ దేశంలో ఉంది. ఆయన తండ్రి శుద్ధోధనుడు శాంగ్య వంశానికి చెందిన రాజు. తల్లి మాయాదేవి. బుద్ధుని బాల్య నామం సిద్ధార్థుడు. రాజకుమారుడిగా సుఖంగా పెరగడం జరిగింది. సిద్ధార్థుడు జన్మించినప్పుడు ఆయన మహాపురుష లక్షణాలు ఉన్నాయని జ్యోతిష్యులు చెప్పారు. అతను మహారాజు కానీ మహా సన్యాసి కానీ అవుతాడని చెప్పడం జరిగింది. ఇతని గౌతమ బుద్ధుని బాల్యం, వివాహం. సిద్ధార్థుడు బాల్యం నుంచి రాజకుమారుడిగా విలాసవంత జీవితం గడిపాడు. శుద్ధోధనుడు సిద్ధార్థుని గొప్ప చక్రవర్తిని చేయాలనే ధ్యేయంతో అతనికి ఎలాంటి తాత్విక విషయాలను కానీ సామాన్య ప్రజల కష్ట సుఖాలను కానీ తెలియకుండా పెంచాడు. ఆ తరువాత సిద్ధార్థుడికి 16 ఏళ్ల ప్రాయం వచ్చేసరికి యశోధరతో వివాహం అయింది. వీరికి రాహులుడు అనే కుమారుడు పుట్టాడు. సిద్ధార్థుడు 29 ఏళ్ల వరకు రాజభోగాలను అందించాడు. తన కుమారుడు కావలసిన రాజభోగాలన్నింటినీ సమకూర్చినప్పటికీ సిద్ధార్థుడికి తృప్తి లేకపోయింది. అలాగే సత్య అన్వేషణ, త్యాగం. గౌతమ బుద్ధుని సత్య అన్వేషణలో త్యాగం ఒక కీలకమైన ఘట్టం. కపిలవస్తులో శాంగ వంశానికి చెందిన యువరాజు సిద్ధార్థుడు రాజభోగాలు, ఐశ్వర్యం, కుటుంబ సుఖాలు అన్నీ కలిగి ఉన్నప్పటికీ మానవ జీవితంలో ఒక దుఃఖం చూసి తీవ్రంగా ఆలోచించాడు. ఒకరోజు ఆయన 4 దృశ్యాలను చూశాడు. వృద్ధుడు, రోగి, శవం, సన్యాసి. ఇవి జీవితం నరస్యమని, సుఖశాశ్వతం కాదని ఆయన మనసును కదిలించాడు. అప్పుడే జీవితాన్ని, సత్యాన్ని తెలుసుకోవడానికి తపన సిద్ధార్థుడు బలపడింది. భార్య యశోధర, కుమారుడు రాహుడు, తండ్రి శుద్ధోధనుడు మహారాజు అందరినీ ప్రేమించినప్పటికీ ప్రపంచ దుఃఖాన్ని పరిష్కారం కనుగోవాలనే మహత్తర లక్ష్యంతో ఆయన రాజభోగాలను త్యజించి ఈ ఘటన చరిత్రలో మహాత్యాగంగా పేర్కొంటారు. రాజప్రసాదం విడిచి అడవుల్లో వెళ్ళి సిద్ధార్థుడు సన్యాసిగా మారి తపస్సు, ధ్యానం, ఆత్మ పరిశీలన ద్వారా సత్య అన్వేషణ ప్రారంభించారు. ఈ కఠిన తర్వాత అతివాద మార్గాన్ని సత్యాన్వేషణ దారి తీయడం గ్రహించి మధ్య మార్గాన్ని స్వీకరించారు. తర్వాత జ్ఞానోదయం. గౌతమ బుద్ధుని జీవితంలో అత్యంత మహత్తరమైన ఘట్టం జ్ఞానోదయం. యువరాజు సిద్ధార్థుడు మానవ జీవితంలో ఉన్న దుఃఖానికి కారణమేమిటి, దానికి విముక్తి మార్గం ఏది అనే ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ రాజభోగాలను త్యజించి సన్యాస మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆయన ఎన్నో సంవత్సరాలు కఠోర తపస్సు చేసి తర్వాత మితమైన మార్గాన్ని, సత్యాన్ని దారితీస్తుందని గ్రహించాడు. అనంతరం నైరంజన నది తీరంలో స్నానం చేసి బోధి వృక్షం కింద ధ్యానంలో కూర్చున్నాడు. సత్యాన్ని పొందేంత వరకు ఈ స్థలాన్ని వదలకూడదు అనే సంకల్పంతో లోతైన ధ్యానంతో లీనమయ్యాడు. ధ్యాన సమయంలో మానవ లౌకిక అక్షరం, భయాలతో కోరికల రూపంలో అడ్డంకులు వచ్చాయని బౌద్ధ సాంప్రదాయంలో చేపడుతుంది. కానీ సిద్ధార్థుడు వాటన్నిటి జయించి తన మనసుని పూర్తిగా శాంతంగా ఉంచాడు. చివరకు వైశాఖ పౌర్ణమి రాత్రి ఆయన జీవన సత్యం స్పష్టమైంది. ఆ క్షణమే ఆయన బుద్ధుడుగా అయ్యాడు. తర్వాత ఆయన బోధనలు కొన్ని ఆర్య సూత్రాలు, అష్టాంగ మార్గాలు, అలాగే యోగంలో అష్టాంగ మార్గాలు, పంచశీల నియమాలు, మధ్య మార్గం, కర్మ సిద్ధాంతం వంటివి వివరించారు. ధన్యవాదాలు.